formula అండి cos to the power of n x into dx, then show that n is equal to 1 by n cos to the power of n minus 1 x into sin x plus n minus 1 by n into n minus 2 అండి. అంటే మనకి కాస్ మాత్రమే ఇలా ఇస్తాడండి, అంటే టెక్స్ట్ బుక్లో ఇలాగే ఉంది సమ్. కాబట్టి రిడక్షన్ ఫార్ములా ఇస్తే కాస్కి ఇంకొక వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 4 అని చేయడం కానీ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఇలా ఇస్తాడు సమ్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి n ఈజ్ ఈక్వల్ టు అని. మనం ఇందాక చేసిన సైన్కి ఎలా చేసామో అలాగే చేస్తామండి. అంటే ప్రూఫ్ చూద్దాం. సొల్యూషను లెట్ n ఈజ్ ఈక్వల్ టు రాస్తామంటే కాస్ టు ద పవర్ ఆఫ్ nx ఇంటూ dx. అంటే రెండు ఫంక్షన్స్ కింద రాయాలంటే దీన్ని ఎలా రాస్తామంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ కాస్ x ఇంటూ dx అండి. దీన్నేమో f ఆఫ్ x అనుకోవాలి, దీన్ని g ఆఫ్ x అనుకోవాలి. మనకి బై పార్ట్స్ ఫార్ములా నాకు చెప్పుకున్నాం కదండి, ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఇంటూ dx అండి. మనకి ఆ ఫార్ములా ఏంటంటే f ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx మైనస్ f డాష్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx అండి. మళ్ళీ హోల్ dx అండి ఇది. కాబట్టి మనం ఇది బై పార్ట్స్ ఫార్ములా. f ఆఫ్ x అంటే మనకి ఇదేమో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x అండి. g ఆఫ్ x అంటే మనకి కాస్ x అండి. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఫంక్షన్కి ఏమో డెరివేటివ్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ ఏమో ఇంటిగ్రేషన్ చేయాలండి. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేద్దాం. f డాష్ x ఇందాక చేసినట్టే x పవర్ అండి, n మైనస్ 1 ఇంటూ x పవర్ ఎంత అవుతుందంటే n మైనస్ 2 అవుతుంది. అలాగే కాస్ xకి డెరివేటివ్ మైనస్ సైన్ x అండి. అలాగే ఇక్కడ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx అండి. అంటే ఇంటిగ్రల్ కాస్ x అంటే మనకి ఇక్కడ సైన్ x. మనకి ఫార్ములా అప్లై చేస్తే మనకి n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. f ఆఫ్ x అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x అండి. అలాగే g ఆఫ్ x అంటే సైన్ x, సైన్ x ఇంటూ సైన్ x మైనస్ f డాష్ x అంటే n మైనస్ 1 ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ x ఇంటూ మైనస్ సైన్ x అండి ఇంటూ సైన్ x ఇంటూ dx అండి. ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఇక్కడ ఇది ఇక్కడ మైనస్ సైన్ x కాబట్టి ఇక్కడ సైన్ x అండి. కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ సైన్ x. ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. అంటే n మైనస్ 1 ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 x ఇంటూ సైన్ x ఇంటూ సైన్ x ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ x అవుతుందండి. ఇప్పుడు సైన్ స్క్వేర్ x అంటే మనం ఏం రాద్దామంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ సైన్ x ప్లస్ n మైనస్ 1 ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 x ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ x అని రాద్దామండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ x ఇంటూ dx అండి. అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ సైన్ x ప్లస్ ఇంటిగ్రల్ n మైనస్ 1 ఇంటూ మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 x అండి. అలాగే ఇక్కడ మైనస్ n మైనస్ 1 ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 x ఇంటూ కాస్ స్క్వేర్ x అండి ఇంటూ dx. కాస్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ సైన్ x ప్లస్ ఇక్కడ n మైనస్ 1 ఇంటూ ఇది కాన్స్టెంట్ అండి. పవర్లో n మైనస్ 2 ఉంది కాబట్టి in అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n అండి. ఇక్కడ పవర్లో n మైనస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ n మైనస్ 2 అని రాద్దామండి. అలాగే n మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే
n-1 ఇంటూ ఇక్కడ పవర్లో యాడ్ చేస్తే కాస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ n అంటే in అని రాస్తామండి. అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 ఇలాగా మైనస్ n-1 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ రాసాం కాబట్టి లోన i-1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అండి. n-1 ఇంటూ in అని రాద్దాం. కాస్ టు ద పవర్ ఆఫ్ nx ఇంటూ dx అంటే in అని రాద్దాం. ఇప్పుడు ఇందాటి వల్లనే in ని తీసుకొచ్చేస్తే మనకి తీసుకొచ్చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి n-1 ఇంటూ in అండి. ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ in-2 అండి. దీంట్లో రెండింటిలోనూ in కామన్ తీస్తే మనకి 1 ప్లస్ n-1. ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ n-1 ఇంటూ in-2 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే in ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ద పవర్ ఆఫ్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై n అవుతుందండి ప్లస్ n-1 బై n ఇంటూ in-2 అండి. ఇది అంటే మనకి ప్రూఫ్ ఇక్కడ వరకు చేస్తే సరిపోతుందండి. అంటే n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఇది మనకి ప్రాబ్లం రిడక్షన్ ఫార్ములా ఇలా ఇస్తే ఇలాగే కాస్ ఇస్తే ఇలాగే ఇస్తాడు డైరెక్ట్గా. అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ n-1 ఇంటూ సైన్ ఎక్స్ బై n ప్లస్ n-1 బై n ఇంటూ in-2 అండి. ఇది కాస్కి రిడక్షన్ ఫార్ములా.